స్టేట్మెంట్ ఇది, అది చదవండి ఎవరైనా ఇది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి లైన్ బై లైన్ ఫ్లో ఉంటది కదా, దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఏ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇక్కడ చాలా డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఎలా అంటే మనం ఒక వాల్యూ ఇస్తాం అండ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఈ వాల్యూ ఎక్స్ప్రెషన్ రెండు మ్యాచ్ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం స్విచ్ ఏంటి అనేది. సో ఇక్కడ స్విచ్ ఉంది కదా, స్విచ్ అనేది ఇప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ ఎలాగో అలా స్విచ్ అంటే కీవర్డ్, రిజర్వ్డ్ వర్డ్ ఇలా యూజ్ చేసి ఇక్కడ ఎక్స్ప్రెషన్. నార్మల్ మనం కండిషన్ రాస్తాం కదా ఇఫ్ లో ఎలా అయితే కండిషన్ రాస్తాం ఇక్కడ అలా కండిషన్ రాయొచ్చు. కండిషన్ రాసిన తర్వాత మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, అక్కడైతే ఏంటి ట్రూ ఆ ఫాల్స్ అని వస్తుంది కదా, ఇక్కడ ట్రూ ఆ ఫాల్స్ అని కాకుండా ఏదైనా వాల్యూ రావాలన్నమాట. లేకపోతే ఒక వచ్చిన వాల్యూని ఒక దగ్గర స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసి ఈ స్టోర్ అంటే సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హలో అని ఉంది అనుకుందాం. ఇక్కడ హలో ఉంది ఎగ్జాంపుల్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ లో హలో అనే లైక్ టెక్స్ట్ ఉంది హలో అని. ఇప్పుడు ఇక్కడ కేస్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5 అలా అలా ఎన్ని కేసెస్ అయినా తీసుకోవచ్చు. అంటే ఒక కేసు ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ లా అనమాట, ఇంకో కేసు అంటే ఇంకో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే అలా మల్టిపుల్ బ్లాక్స్ లో మనం యూజ్ చేయొచ్చు మల్టిపుల్ కేసెస్ ఇచ్చి. అంటే ఎక్కువ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రేడింగ్ యూజ్ చేశారు కదా, ఏ గ్రేడా బి గ్రేడా అని చెప్పి. సో అలాంటి దగ్గర స్విచ్ కేసే వాడాలి, కానీ మీతో టెర్నరీ చేయించాను. బట్ మీరు స్విచ్ కేసెస్ వాడి ఇంకా ఈజీ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు హలో అనేది ఏ పర్టికులర్ వాల్యూకి మ్యాచ్ అయితే దాని రిలేటెడ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు హలో అనేది వాల్యూ 1కి మ్యాచ్ అయింది అనుకుందాం, ఈ పర్టికులర్ థింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు దీనికి మ్యాచ్ అయింది అనుకుందాం, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఇవేవి మ్యాచ్ అవ్వాలి అప్పుడు డిఫాల్ట్, అక్కడ ఎల్స్ ఎలాగో ఇక్కడ డిఫాల్ట్ అలాగా. సో డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ కోడ్ రాద్దాం అప్పుడు అర్థం అవుతుంది. ఇక్కడ ఇవి చూడండి ఏం చేస్తుందో. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఏదైతే మనం రాస్తామో దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ లెస్ దెన్ బి అని అంటాం. సో దాన్ని మొత్తం ఎవాల్యుయేట్ చేస్తుంది, కంప్లీట్ చేస్తుంది. ట్రూ ఆ ఫాల్స్ లేకపోతే క్యాల్కులేషన్ ఉంటే క్యాల్కులేషన్ లా కంప్లీట్ చేసి అప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. తర్వాత కేస్ మ్యాచింగ్ అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ వాల్యూ 1 వాల్యూ 2 ఉంటది కదా, అట్లతో మ్యాచ్ చేస్తుంది అనమాట. సో ఏ పర్టికులర్ వాల్యూ అయితే కరెక్ట్ అవుతుందో అది మనకు అవుట్పుట్ లో వస్తుంది. అండ్ కోడ్ ఎగ్జిక్యూషన్, if the match is found, the code block associated with that case is executed. సో strict ఈక్వల్ టు ఒకసారి కోడ్ రాద్దాం అప్పుడు అర్థం అవుతుంది. where a is equal to a అనుకుందాం, గ్రేడ్ ఏ లేకపోతే గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని తీసుకుందాం. సో ఇప్పుడు గ్రేడ్ దాంట్లో ఏ అనేది ఉంది. ఓకే, సో స్విచ్ ఏ గ్రేడ్, గ్రేడ్ ఏంటి అంటే ఇక్కడ ఈ గ్రేడ్ లో ఏ వాల్యూ ఉంది, ఇప్పుడు ఏ కదా ఉంది. ఓకే, ఇక్కడ కేస్, ఇక్కడ ఏముంటది వాల్యూ ఉంటది. సో వాల్యూ ఏంటంటే మనకి దాంతో మ్యాచ్ అయ్యేది ఏదైతే ఉందో అది ఇవ్వాలి. ఎక్సలెంట్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ కి ఏ గ్రేడ్ వచ్చింది అంటే తను ఎక్సలెంట్ అని చెప్పి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ కేస్ అంటే కేస్ 1 అనుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినాం కదా, ఇది వాల్యూ, ఈ వాల్యూ ఇది కంపేర్ చేసుకుంటది అనమాట. ఈ గ్రేడ్ లోపల ఏముంది అండ్ ఇక్కడ ఏముంది. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏం యూజ్ చేశాను, ఈ సింబల్ యూజ్ చేయాలి, కాలన్. నెక్స్ట్ కేస్ బి, చూద్దాం గుడ్. ఒకవేళ బి వచ్చిందంటే ఓకే గుడ్. ఇప్పుడు కేస్ సి, కన్సోల్ లాగ్ ఫెయిల్.
కేస్ డి. పూర్. కన్సోల్ లాగ్ ఫెయిల్. డిఫాల్ట్ ఇచ్చినప్పుడు కండిషన్ అక్కర్లేదు కదా, మన దేనికి వాల్యూకి మ్యాచ్ అవ్వాలి అంటే ఏ వాల్యూ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎఫ్ కాకుండా నేను ఏదో జెడ్ ఏదో ఇచ్చా, ఇన్వాలిడ్ గ్రేడ్. సో ఇలా ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ అన్నీ వస్తాయి. డిఫాల్ట్ వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ వస్తుంది. ఓకే, ఇంకా ఎక్స్. ఓకే, ఫస్ట్ వాల్యూ వస్తుంది, ఇంకా లాస్ట్ వాల్యూ వస్తుంది. ఇంకా ఎనీ గెసెస్? ఓకే, సో ఇక్కడ ఏంటంటే బ్రేక్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ అసలు యాక్చువల్ ఏమో ఫస్ట్ ఎలా ఆపరేషన్ వర్క్ అవుతుంది అంటే ఇక్కడ గ్రేడ్ ఏ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది స్విచ్ కేస్. ఇక్కడ ఏం చూసాం, ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్. ద ఎక్స్ప్రెషన్ ఇన్సైడ్ ద స్విచ్ స్టేట్మెంట్ ఈస్ ఎవాల్యుయేటెడ్ వన్స్. అంటే ఇక్కడ ఎవాల్యుయేట్ అవుతుంది. ఎవాల్యుయేట్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా క్యాల్కులేషన్ ఉంటే a+2 అదే లైక్ 2+3 అంటే అది క్యాల్కులేట్ చేసుకుంటుంది, ఎవాల్యుయేట్ అవుతుంది. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు కదా. సో ఎవాల్యుయేట్ అయిపోయి జస్ట్ ఒక ఏ అనే వాల్యూ స్టోర్ చేసుకుంది. స్టోర్ చేసుకొని సెకండ్ ప్రాసెస్ ఏంటి, కేస్ మ్యాచింగ్, అంటే మ్యాచ్ చేసుకుంటది అనమాట. సో ఇప్పుడు ఈ గ్రేడ్ అనేది మ్యాచ్ చేసుకుంటది ఇందులో ఉన్న వాల్యూ. ఇక్కడ మనకి గ్రేడ్ అని కనిపిస్తుంది కానీ అక్కడ ఉన్న వాల్యూ ఏ, లోపల ఏ అనే కదా స్టోర్ చేసుకుంది, ఏ. ఇప్పుడు ఏ అనేది దేంతో మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకుంటది, ఏతో మ్యాచ్ అయిందా, బితో మ్యాచ్ అయిందా, సితో. సో ఇది దేంతో మ్యాచ్ అవుతుంది, ఏతో మ్యాచ్ అవుతుంది. అంటే కండిషన్ ట్రూ అయింది కదా. సో ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే ట్రూ అయిందో ఇక్కడ నుంచి ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ట్రూ అవగానే మనం బయటకు వచ్చేయాలి కదా, అప్పుడు మనం బ్రేక్ యూజ్ చేయాలి. ఓకే, సో బ్రేక్ ఏంటి అంటే ఇఫ్ స్పెసిఫిక్ కండిషన్ ట్రూ అయింది అనగానే ఈ పర్టికులర్ థింగ్ బ్రేక్ అయిపోయి ఈ బ్లాక్ ఉంటది కదా, ఆ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది, నెక్స్ట్ లైన్ కి వెళ్ళదు అసలు. బ్రేక్ స్టేట్మెంట్ ఒక అంటే బ్రేక్ కీవర్డ్ ఒక మెయిన్ థింగ్ అదే. బ్రేక్ అని ఎప్పుడైతే యూస్ చేస్తామో ఎంటైర్ బ్లాక్ ని టెర్మినేట్ చేస్తుంది, ఈ ఎగ్జిక్యూషన్ మొత్తాన్ని టెర్మినేట్ చేసేస్తుంది వన్స్ అది ఆ లైన్ వరకు వస్తే. ఫస్ట్ ఈ లైన్ వరకు రావాలంటే ట్రూ అవ్వాలి, ట్రూ అవ్వకపోతే రాదు. సో అందుకు ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఈ లైన్ దగ్గరకు వస్తుంది కాబట్టి వెంటనే ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయకుండా బయటకు వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ తీసుకొని బయటకు వెళ్ళిపోద్ది. సో అలా, సో అందుకే ఎవ్రీ స్టేట్మెంట్ తర్వాత మనం బ్రేక్ ఇవ్వాలి. క్లియర్? సో లాస్ట్ దానికి అక్కర్లేదు ఇంకా. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఎక్సలెంట్. ఇప్పుడు యూజర్ నుంచి తీసుకుందాం ప్రాంప్ట్. ఇప్పుడు ప్లస్ యూజ్ చేయాలా, యూజ్ చేయక్కర్లే స్ట్రింగ్ కాబట్టి. ఎంటర్ గ్రేడ్. సో ఇప్పుడు ఏ, సో ఇది క్యాపిటల్ ఏ అయి ఉండాలి, ఎక్సలెంట్ అని వస్తుంది. ఒకవేళ జెడ్ ఎంటర్ చేస్తున్నా ఏమొస్తుంది, ఇన్వాలిడ్ గ్రేడ్. సి ఫెయిల్. సో ఇలా వస్తుంది అనమాట. సో అర్థమైందా స్విచ్ కేస్. స్విచ్ కేస్ స్మాల్ ఏ యూజ్ చేస్తే ఏమొస్తుంది, ఇన్వాలిడ్ వస్తుంది, ఇన్వాలిడ్ గ్రేడ్. అంటే అక్కడ మళ్ళీ అప్పుడు మనం వేరే కండిషన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇది అర్థమైందా? ఓకే, ఇక్కడ బ్రేక్ దేనికి, సో ఈ బ్లాక్ మొత్తం టర్మినేట్ చేయడానికి. అంటే ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్ ని టర్మినేట్ చేయాలి కదా, అందుకు బ్రేక్ యూజ్ చేస్తాం. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో కూడా ఎక్కువ యూజ్ చేస్తారు బ్రేక్. బ్రేక్ అనగానే మీకు గుర్తు కావాల్సింది ఏంటంటే బ్రేక్ అని పెట్టాము అంటే ఇంకా ఆ లైన్ ట్రూ అయితే ఆ లైన్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయితే అసలు ఇక్కడ వరకు రాదు, ఫాల్స్ అయితే అసలు ఇక్కడ వరకు రాదు కదా, రాదు. ఒకవేళ ఈ లైన్ దగ్గరికి వచ్చిందంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉంటాయి ఆ బ్లాక్స్ అన్నిటిని టెర్మినేట్ చేసి బయటకు వచ్చేస్తుంది, ఇంకా అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ కావు ఎన్ని లైన్స్ ఉన్నా. అది బ్రేక్. ఓకే, సో ఒకసారి చూద్దాం డీబగర్ పెట్టి.
గైస్ ఒకసారి చూడండి, ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఎప్పుడు వర్క్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ డీబగ్గర్ స్టార్ట్ అవ్వలే, ఇంటర్ప్రెటర్ స్టార్ట్ అవ్వలే. సో ఇంటర్ప్రెటర్ ఈ లైన్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత కదా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ప్రాంప్ట్ అడుగుతుంది. ప్రాంప్ట్ వాల్యూ బి. సో ఏమవుతుంది చూడండి. సో ఇక్కడికి వెళ్ళింది, అసలు ఈ లైన్స్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఈ లైన్కి వెళ్ళిపోయింది. సో అలా నెక్స్ట్ బ్రేక్ దగ్గరికి వెళ్ళింది. బ్రేక్ దగ్గరికి వెళ్ళగానే బ్రేక్ ఏం చేస్తుంది, మొత్తం టెర్మినేట్ చేసేస్తుంది. టెర్మినేట్ అంటే బ్రేక్ అనే లైన్ ని టచ్ అవ్వగానే టెర్మినేట్ అయిపోద్ది. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ అనేది తీసేస్తే ఏమవుతుంది, ఆ నెక్స్ట్ లైన్ కి వెళ్తూ వెళ్తూ పోతుంది. సో నెక్స్ట్ లైన్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ పోతాయి అలా. సో అందుకు బ్రేక్ యూస్ చేయాలి మనం కన్ఫర్మ్ గా. క్లియరా? ఓకే. సో ఇప్పుడు దీని మీద టాస్క్ ఏంటంటే రెస్టారెంట్ మెనూ. అంటే సింపుల్ గా యూఆర్ డెవలపింగ్ ఏ రెస్టారెంట్ మెనూ సిస్టమ్. సపోజ్ మెనూ ఒకటి డెవలప్ చేస్తున్నాం మనం. దట్ ప్రొవైడ్స్ ద ప్రైస్ ఆఫ్ ఎ డిష్ బేస్డ్ ఆన్ డిష్ నేమ్. ఇప్పుడు డిష్ నేమ్ ఎంటర్ చేయగానే మనకు ప్రైజెస్ వస్తాయి కదా. సో అలాగా డిష్ నేమ్ ఎంటర్ చేయగానే నాకు ప్రైస్ రావాలి. ఓకే, ఒక 10 డిషెస్ తీసుకోండి, స్విచ్ కేస్ యూస్ చేయండి. 10 డిషెస్ అక్కడ హింట్స్ లాగా ఇవ్వండి. అంటే ఎంటర్ ఎనీ డిష్ నేమ్ విచ్ ఇస్ షోయింగ్ ఇన్ ప్రాంప్ట్ అని చెప్పి సంథింగ్ ఆ బాక్స్ లో చూపించండి ప్రాంప్ట్ లో. సో ఏంటంటే ఎజ్యూమ్ లైక్ సపోజ్ బిర్యానీ అయితే ఒక ఒక లైక్ ఒక ప్రైస్ వెళ్ళాలి, షవర్మా అయితే ఒక ప్రైస్ వెళ్ళాలి, ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ పులావ్ సంథింగ్. సో అలా ఒక్కొక్క నేమ్ బట్టి ఒక్కొక్కటి వెళ్ళాలన్నమాట ప్రైస్. అర్థమవుతుందా? సో అప్పుడు యూజర్ కి వెళ్తుంది, ఓకే ఈ పర్టికులర్ ది నేమ్ ఎంటర్ చేయగానే ఆ ప్రైస్ వెళ్ళేటట్టు అలా. ఆ స్విచ్ కేస్ యూస్ చేసి చేయగలమా? ఓకే, ఎలా అప్రోచ్ ఎలా ఉంటుంది దీనికి? ప్రాంప్ట్ లో ఇన్పుట్ తీసుకుంటాం. ఓకే, ఇన్పుట్ సపోజ్ షవర్మా అని ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, ఏం చేయాలి తర్వాత? కేసెస్ లో ఇక్కడ రాయాలా? ఇక్కడ రాస్తే సరిపోద్ది. ఇక్కడ ఒక నేమ్, ఇక్కడ ఒక నేమ్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నేమ్. తర్వాత కన్సోల్ లో ఏం ప్రింట్ అవ్వాలి, ప్రైస్ కదా ప్రింట్ అవ్వాలి, ప్రైస్. సో అది స్విచ్ కేస్ అది చేయండి, ఓకేనా? సో అవి 4 టాస్క్లు కంప్లీట్ చేయండి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ అది చేద్దాం. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేటర్ అంటే యాక్చువల్లీ మనం క్యాలిక్యులేటర్ బిల్డ్ చేయడానికి చాలా థింగ్స్ కావాలి మనకి. ఇంకా ఇక్కడ చాలా అంటే ఇప్పుడు దాకా వచ్చింది అయితే లైట్ ఒక కైండ్ ఆఫ్ క్యాలిక్యులేటర్ లో చేయొచ్చు, కానీ కంప్లీట్ క్యాలిక్యులేటర్ బిల్డ్ చేయాలంటే మనకి ఫంక్షన్స్ అవ్వాలి. ఫంక్షన్స్ అయిన తర్వాత డామ్ అవ్వాలి. డామ్ ఇంకా డామ్ అయితే సరిపోతుంది. ఫంక్షన్స్ డామ్ అయితే మనం కంప్లీట్ గా చేయొచ్చు. ఒక క్యాలిక్యులేటర్, ఆ క్యాలిక్యులేటర్ బిల్డ్ చేయొచ్చు. ఏదైతే క్యాలిక్యులేటర్ ఉందో ఎగ్జాక్ట్ దింపవచ్చు, ఇంకా మంచి అయితే చేయొచ్చు. మీరు అలా టాస్క్లు చేద్దురులేండి. అంటే ఇప్పుడు ఇలాంటివి చేస్తే ఆ లాజిక్ అర్థమైపోద్ది కదా, అప్పుడు ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు వేర్ అంటే మనం ఒక 2 వాల్యూస్ తీసుకొని ఆ 2 వాల్యూస్ ని కేస్ మ్యాచ్ చేసి ఒక్కొక్క కేసు వచ్చినప్పుడు అంటే ఒక్కొక్క అర్థమెటిక్ ఆపరేటర్ వచ్చినప్పుడు ఒక్కొక్క యాక్షన్ పర్ఫామ్ చేసేటట్టు రాద్దాం. ఓకే, అంటే మన ప్లస్ వచ్చినప్పుడు ఎడిషన్ అవుతుంది, సమ్ అయినట్టు. ఒకవేళ మైనస్ వస్తే లైక్ సబ్స్ట్రాక్షన్ అవుతుంది అలా. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్. ఇక్కడ కావాల్సింది ఆపరేటర్. సో ఇక్కడ నేను ప్లస్ అని తీసుకున్నా, కానీ యాక్చువల్లీ ఈ 3 థింగ్స్ కూడా యూజర్ ఇస్తాడు. ప్రాంప్ట్ తీసుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రాసుకోకుండా దాని స్మాల్ స్మాల్ పీసెస్ లాగా డివైడ్ చేసుకొని అప్పుడు దాని లాస్ట్ లో చేంజెస్ చేసుకోవడం, అది ఈజీ. సో ఇప్పుడు స్విచ్ రాద్దాం. స్విచ్ సి. ఇప్పుడు సి ఏంటి, ప్లస్ కదా, అంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టే కదా, నార్మల్ గా సి ఉంటే ప్లస్ ఉన్నట్టు. ఇప్పుడు సి. ఇప్పుడు నాకు ఏంటంటే సి మ్యాచ్ అయితే అంటే ప్లస్ కి మ్యాచ్ అయినప్పుడు నాకేంటంటే లైక్ ఎడిషన్ జరిగి అవుట్పుట్ రావాలి. సో అప్పుడు ఏంటి, ఎలా రాయొచ్చు, కేస్ ప్లస్ పక్కనే రాసేయచ్చు తప్పలేదు, కన్సోల్ డాట్ లాగ్ ఏ. స్ట్రింగ్ లో రాయకూడదు, జస్ట్ వాల్యూస్ గా బయట రాయాలి, ఏ ప్లస్ బి. సో ఇది
ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి కదా. సో డిఫాల్ట్ ఇద్దాం. అంటే ఫస్ట్ కోడ్ మొత్తం రాసేయొద్దు మనం, అదే మిస్టేక్ అవుతుంది. ఫస్ట్ మనం కోడ్ రాసుకుంటూ పోయి ఎర్రర్ ఫైండ్ చేయడం కన్నా ఫస్ట్ ఒక దాన్ని స్మాల్ కైండ్ ఆఫ్ చిన్న థింగ్స్ ఎడ్యూ చేద్దాం, తర్వాత అదే రిపీట్ చేద్దాం. అలా చేస్తే ఈజీ. సో డిఫాల్ట్ ఎంటరే కన్సోల్ లాగా పెట్టలే. ఎంటర్ వ్యాలిడ్ ఆపరేటర్. సో ఒకసారి అవుట్పుట్ బ్రేక్ ఇవ్వలే. సో మన కేసు యూస్ చేసామంటే ఏం యూస్ చేయాలి, కన్ఫర్మ్ గా బ్రేక్ యూస్ చేయాలి. సో 30 అంటే వస్తుంది కదా. ఓకే. సో ఇప్పుడు ఇవే వాల్యూస్ నేను యూజర్ నుంచి తీసుకుంటా. అప్పుడు ప్రాంప్ట్ ప్లస్ ప్రాంప్ట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఏనా, జస్ట్ డైరెక్ట్ ప్రాంప్ట్, ఇక్కడ ప్లస్ అక్కర్లే. ఎంటర్ ఆపరేటర్. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 2, సెకండ్ నెంబర్ 3. ఎంటర్ ఆపరేటర్. సో ప్లస్. సో 5 ఆన్సర్. ఓకేలా. ఇప్పుడు నేను ఇక్కడ రాంగ్ ఎంటర్ చేస్తా. 7 8 మైనస్ ఎంటర్ వ్యాలిడ్ ఆపరేటర్. అంటే కైండ్ ఆఫ్ ఏంటి, అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసే క్యాల్కులేటర్ లా బిల్డ్ చేసాం, చిన్న సైజ్ ఆఫ్ మినీ క్యాల్కులేటర్ లాగా. కాకపోతే ఇక్కడ అన్ని ఆపరేషన్స్ అవ్వాలంటే అప్పుడు ఏం చేయాలి, అన్నిటికీ కేసెస్ రాయాలి. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటి, మైనస్ లాగ్ ఏ మైనస్ బి. తర్వాత ఏం యూస్ చేయాలి, బ్రేక్. నెక్స్ట్ కేస్ ఏంటి, మల్టిప్లికేషన్. ఏ ఇంటూ బి. సో ఎప్పుడైతే కేసు కంప్లీట్ అవుతుందో అప్పుడు బ్రేక్. కేస్ సో ఇది ఓకే. లేదు ఇవేవి మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది, డిఫాల్ట్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10 5 మైనస్. సో 5 10 5 ఇంటూ 50 10 5 డివైడెడ్ బై 2. సో అర్థమైంది కదా. సో ఇది కైండ్ ఆఫ్ క్యాల్కులేటర్ అనమాట. అంటే మనకి కంప్లీట్ గా రన్ అయ్యే క్యాల్కులేటర్ మనం ఫంక్షన్స్ అయ్యాక డామ్ అయ్యాక బిల్డ్ చేద్దాం. ఓకే, చాలా ఈజీ. ఒక ఫంక్షన్స్ ఒక క్యాల్కులేటర్ బిల్డ్ చేయాలంటే జస్ట్ 3 ఫంక్షన్స్ ఉంటది అంతే. కోడ్ చాలా లైన్స్, చాలా తక్కువ లైన్స్ ఉంటది, చాలా తక్కువ లైన్స్. అంటే ఒక 20 లైన్స్ లో అయిపోద్ది మొత్తం క్యాల్కులేటర్ది. అంటే లైక్ లాజిక్ పార్ట్. దానికి ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ ఇవి అంటే మీకు తెలుసు కదా, HTML CSS అవి డిపెండ్స్ వల్ల. సో ఇది అర్థమైంది అందరికి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్లియరా? ఓకే. కానీ మనం ఎక్కువ స్విచ్ కేసెస్ కన్నా కండిషనల్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం. ఓకే, స్విచ్ కేసెస్ రేర్ కేసెస్ లో యూస్ చేస్తాం, కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ తోనే మనం ఎక్కువ డీల్ చేసేది కండిషనల్ స్టేట్మెంట్స్ తోనే. క్లియరా? ఓకే.
సో ఒకసారి టాస్క్లు చూడండి, మళ్ళీ గ్రూప్ లో పెడతాను తర్వాత. సో ఇప్పుడు క్యాల్కులేటర్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఒకసారి స్విచ్ కేస్ యూస్ చేసి ప్రాక్టీస్ చేయండి. తర్వాత మిగతా ప్రాక్టీస్ చేసి టాస్క్లు కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఇది ఏం టాస్క్, పర్టికులర్ డే ఏదైతే ఏ డే ఉంటుందో ఆ డే రిలేటెడ్ గా సంథింగ్ ఒక గ్రీట్ చేసినట్టు రావాలన్నమాట. సెకండ్ది లైట్ బట్టి, ఒకవేళ రెడ్ అయితే ఒకలా రావాలి, గ్రీన్ అయితే ఒకలాగా, ఎల్లో అయితే ఒకలాగా. థర్డ్ది డిస్కౌంట్, అంటే యూజర్ ఇచ్చే వాల్యూ బట్టి డిస్కౌంట్ ఎంత, నో డిస్కౌంటా, 5%, 20% అలా. టాస్క్ 4 స్విచ్ కేస్ యూజ్ చేయండి. స్విచ్ కేస్ యూజ్ చేసి సో ఫుడ్ నేమ్ టైప్ చేయగానే దాని రిలేటెడ్ ప్రైస్. సో అక్కడ ఫుడ్ నేమ్స్ కూడా సజెస్ట్ చేసేయండి అక్కడే, ఈ పర్టికులర్ నేమ్స్ అని చెప్పి అలా. సో క్లియర్ కదా? ఓకే. సో ప్రాక్టీస్ చేసి టాస్క్ కంప్లీట్ చేయండి. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటే ఇలాంటివే డిఫరెంట్ థింక్ చేయడానికి చూడండి. ఇప్పుడు ఇలాంటి అంటే ఇప్పుడు బిగినింగ్ లో ఉన్నాం, ఇప్పుడు ఇలాంటి థింక్ చేస్తే తర్వాత ఈజీ అవుతాయి అలా. అర్థమవుతుంది ఆన్లైన్ వాళ్ళకి? క్లియరా? Yes, sir. సో ప్రాక్టీస్ చేయండి, సరేనా? ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఈజీ, వెరీ ఈజీ టాపిక్స్. సో మిగతా క్లాస్ మనం మండే డిస్కస్ చేద్దాం. మండే లూప్స్ ఉంటాయి గాయస్, మండే లూప్స్. ఓకే, లూప్స్ కొంచెం ట్రిక్కీ, మ్యాక్సిమం ఆఫ్లైన్ రండి. సో అంటే లూప్స్ అనే కొద్దిగా, అంటే అసలు దాని ఫ్లో ఏంటి అనేది కొద్దిగా అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ లూప్స్ చాలా ఎక్కువ యూస్ చేస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇంకా లూప్సే కనిపిస్తాయి మీకు. సో అందుకే లూప్స్ చాలా బాగా రావాలి. ఓకేనా? ఒకసారి మీన్ వైల్ ఒకవేళ చూస్తా అంటే రేపు లూప్స్ చూడండి మీరు. నేను మండే డిస్కస్ చేస్తా లూప్స్ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి టైప్స్ ఆఫ్ లూప్స్ అన్ని. దాని తర్వాత ఫంక్షన్స్ అని చెప్పి వస్తాయి. ఫంక్షన్స్ ఈజీయే, అంటే నేను ముందే చెప్తున్నా మీకు సిఎస్ఎస్ లో లాగా ఏ టాపిక్స్ ట్రిక్కీయో, ఏ టాపిక్స్ ఈజీ అని. ఇప్పుడు ఇది ఈజీగా ఉంది కదా ఈరోజు చెప్పింది. సో కానీ లూప్స్ మాత్రం ఈజీ ఉండదు, కొద్ది ట్రిక్కీ ఉంటది. అంటే ఆ ఫ్లో అర్థం చేసుకోవడానికి మీకు టైం పడుతుంది. రేపు చూసి వస్తే బెటర్ ఇంకా, అంటే లూప్స్ ఎలా వర్క్ అవుతుందని చూసి వస్తే అప్పుడు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే ఓకే.